పోరాడాము, పెద్ద కూటమి కట్టాము. ఇటు పక్కనేమో వాయించి వదిలిపెట్టాం, వెంటబడ్డాం. పైనేమో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి పవన్ కళ్యాణ్ పనికొచ్చాడు. హ్మ్. ఎంత చేసినా దెబ్బతినడం ఏంటి? ఇన్ని వ్యూహాలు పన్నాం గదా! అన్నటువంటిది తెలుగుదేశం వాళ్ళు చాలా రోజుల పాటు అర్థం చేసుకోలేక దాన్ని ఈవీఎంలు అంటూ మాట్లాడారు. అన్నారు. హ్మ్. అట్లాగే సేమ్ ఇప్పుడు వీళ్ళు గూడా. హ్మ్. ఇన్ని చేసాము, ఇంత ఇచ్చాం సంక్షేమం అయినా గూడా ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళారు, అదేందయ్యా మీరు ఓడిపోవడం ఏంది? మేమందరం ఓట్లేసామా? హ్మ్. చూడండయ్యా ఈవీఎం లేదు జరుగుంటదయ్యా చూడండయ్యా అని చెప్తున్నారు. హ్మ్. అది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా చాలా మంది వచ్చి ఓడిపోయినోళ్ళు జగన్ దగ్గర చెప్తా ఉన్నారు. హ్మ్. సరే వాళ్ళ ఫీలింగ్ కోసం ఇప్పుడు అదివరకు గనక రిలయన్స్ వాళ్ళు మా నాన్నని చంపేశారు అన్నట్టు అదే. అవును. ఇప్పుడు ఈవీఎంలతో హ్మ్. ఓడిపోయామనేటటువంటి ఒక మాట హ్మ్. మాట్లాడితే హ్మ్. ఇప్పుడు తను మరి అదే అంబానీకి కూర్చోబెట్టి భోజనం ఎట్ట పెట్టి పంపించాడు, హ్మ్. అదే అంబానీకి దారాదత్తం ఎట్ట చేయగలిగాడు, ఆయన అడిగిన వాళ్ళకి ఎంపీ సీట్ ఎట్ట ఇవ్వగలిగాడు నిజంగా అంత ఇది ఉంటే కనుక. హ్మ్. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే కార్యకర్తలని సంతృప్తి పరిచే స్టేట్మెంట్ తప్పించి హ్మ్. ఈవీఎంలతో ఏదో జరుగుంటది లేకపోతే ఎట్టెందుకు అంటే జగన్ గారు కూడా వ్యక్తిగతంగా ఆయన అంత పెద్ద నాయకుడు ఉండి రియలైజ్ అవ్వలేకపోతున్నారా? వీళ్ళు చెప్పిన మాటలకు ఆ ట్రాన్స్ లోనే వెళ్ళిపోయి తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకి మొదటి రోజున మాట్లాడినప్పుడు ఈవీఎంలను ఉంటే నేను కూడా దాన్ని అనుకునేవాడిని, పరిపక్వత లేదని. అంటే ఈవీఎం అనలేదు కానీ మొదటి రోజు మాట్లాడిందంటే ఏం జరిగిందో అందరికీ తెలుసు, దానికి ఆధారాలు లేవు, నేను ఇప్పుడు ఏం చెప్పలేను అన్నారు ఆయన ఏం ఫస్ట్ టైం. జరిగిందో తెలుసు అనలా, అర్థం కావట్లేదు అనే టైప్ లో కొన్ని కొన్నిటికి ఆధారాలు లేవు అన్నాడు ఆయన. ఎందుకు ఓటమి ఆధారాలు లేవంటే అంటే ఈవీఎం ప్రాక్టికల్ గా అప్పటికి ఆయనకు ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా చోట్లన పోలింగ్ ఏజెంట్లు అమ్ముడుపోయారు అవతల వాళ్ళకి.